గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపు 20, 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులందరూ కూడా ముఖ్యంగా మార్వాడీలు గానీ, గుజరాతీలు గానీ వివిధ రకాల వర్గాలు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో ఆల్రెడీ వ్యాపారాన్ని స్థిరపరచుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా వరంగల్ లాంటి నగరాలు కావచ్చు, నిజామాబాద్‌లు కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకు పాకిపోవడం జరిగింది. గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆ ఉమ్మడి జిల్లాలను దాటుకొని పట్టణాలు, మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆమనగల్ లాంటి గానీ, హుజురాబాద్ లాంటి ప్లేసెస్ గానీ, భూపాలపల్లి గానీ ఇలా చాలా రకాల ప్లేసెస్ ఏవైతున్నాయో అక్కడ వాళ్ళ వ్యాపారాలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడంలో ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే చాలా వ్యక్తులతోని మాట్లాడినాం. ఏం జరుగుతా ఉంది అంటే మార్వాడీలు గానీ ఏవైతే ఈ వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి ఒక టౌన్‌కో, పట్టణానికో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాంటెడ్‌లీ అక్కడ ఫర్ సపోజ్ కిరాణా షాపు ఆర్యవైశ్యులు ఎక్కువగా కిరాణా షాపులు అంటే ఆర్యవైశ్యులు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. సో వాళ్ళకంటే తక్కువ ధరకు ఇవ్వడం గానీ, లేకపోతే వాళ్ళ వాళ్ళకు అక్కడ కొన్ని సామాన్లు లేకపోయినప్పటికీ వీళ్ళ దగ్గర అన్ని సామాన్లు పెట్టుకునే విధంగా మొత్తానికైతే ధరలు తక్కువ ఇచ్చి వాళ్ళని ఆకర్షించేటువంటి అంటే కస్టమర్‌ని ఆకర్షించే ప్రయత్నం చేయడం ద్వారా ఇక్కడ ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో కిరాణా షాపులు చేసుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ కంప్లీట్‌గా లాస్ కావడం ద్వారా మెల్లిమెల్లిగా క్రమక్రమంగా కిరాణా షాపులన్నీ కూడా తగ్గుముఖం వస్తూ ఉన్నాయి. ఇది మీరు చాలామంది గమనించే ఉంటారు. సో ఇది ఓన్లీ కిరాణా షాప్‌కే పరిమితమా అంటే చూస్తాం క్లియర్‌గా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇప్పుడు కిరాణా షాపులని మన ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు కిరాణా షాపులు. దీనికి కౌంటర్‌గా ఇప్పుడు ఎవరైతే మార్వాడీలు గానీ, గుజరాత్ గానీ వివిధ వర్గాలు ఎవరైతున్నారో సూపర్ మార్కెట్ల పేరిట వీళ్ళు రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు కంప్యూటర్ షాప్స్ ఉన్నాయి తెలంగాణలో చాలా కంప్యూటర్ షాప్స్ ఉన్నాయి. వీటికి వాళ్ళు కంప్లీట్‌గా ఈ కంప్యూటర్ షాప్స్‌ని కూడా ఈ మార్వాడీసే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. కెమెరా షాప్స్ ఉన్నాయి. ఫర్నిచర్ షాప్స్ జనరల్‌గా మనం వడ్రంగిలు ఉంటారు కదా! ఈ ఫర్నిచర్ షాపులలో కూడా వీళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు టైల్ షాప్సు, అదేవిధంగా హార్డ్‌వేర్ షాప్సు, స్వీట్ షాప్సు, గోల్డ్ షాప్సు వీటిని పేరు మార్చుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ గనక ఒక పట్టణంలో పెట్టుంటే అక్కడ లోకల్ ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యాలి గదా! ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా వాళ్ళ మార్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ లేబర్‌గా పెట్టుకోవడం ద్వారా ఇక్కడ 2 రకాలుగా నష్టం జరుగుతా ఉందని చెప్పేసి మనకు వాదన వినిపిస్తా ఉంది. ఒకటేమో కిరాణా షాప్స్‌కి దెబ్బ పడతా ఉంటే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ పరంగా అక్కడ నాన్ లోకల్ ఎంప్లాయ్‌మెంట్ తీసుకోవడం ద్వారా లోకల్ ఎంప్లాయ్‌మెంట్ తగ్గిపోతా ఉంది. సో వాళ్ళకు నష్టం జరుగుతా ఉందనే కోణంలో ఇది ఏదో ఈరోజో లేకపోతే నిన్నో మొన్నో స్టార్ట్ అయిన ఉద్యమం కాదు ఇది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆక్రోశం, ఆవేదన ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు బయటపడతా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు కంప్యూటర్ షాప్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్‌లోనే మనం తీసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్‌లో సీటీసీ అని ఉంటాయి. కంప్యూటర్ ట్రేడ్ సెంటర్ అని మనకు ప్యారడైజ్ దగ్గర ఉంటుంది. సో అక్కడ మెజారిటీగా శ్వేత కంప్యూటర్స్ అను రకరకాల కంప్యూటర్స్ అని ఉన్నాయి. ఇవన్నీ ఎవరి అంటే మార్వాడీలే. అక్కడ ఒకవేళ మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కంప్యూటర్ షాప్స్ పెట్టాలి అనుకుంటే పెట్టినప్పటికి కూడా ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ధరలు కంప్లీట్‌గా తగ్గించేస్తారు. ధరలు కంప్లీట్‌గా తగ్గించడం ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ధరలు ఎందుకు తగ్గిస్తారు? వీళ్ళకు ప్రాఫిట్స్ అవసరం లేదా అంటే ఒకసారి చాలా గమనించాలి. ఇప్పుడు కంప్యూటర్ సంబంధించినటువంటి పెరిఫెరల్స్ ఏవైతే ఉంటాయో మానిటర్స్ కానీ, సీపీయూలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్‌లు కానీ మిగతా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డీలర్స్ ఎవరు ఉంటారంటే వీళ్ళే మార్వాడీసే డీలర్స్‌గా ఉంటారు. అది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఎక్కడైనా కానీ వీళ్ళే డీలర్స్‌గా ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ తర్వాత డీలర్స్ ఉంటారు. డీలర్స్ నుంచి ఇప్పుడు వీళ్ళే మళ్ళీ ఈ మార్వాడీస్ అక్కడ షాప్స్ పెడతా ఉంటారు. వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్వాడి అతను ఒక డీలర్‌గా ఉండి ఇంకో మార్వాడి అతను కనుక ఆ షాప్‌లో ఉన్న సప్లై చేస్తే కొంత మేర డిస్కౌంట్ ఉంటుంది. సో అందుకే ఈ మార్వాడి షాపులు ఏవైతే ఉంటాయో ధరలు ఏవైతే ఉంటాయో ఆయన తగ్గిస్తాడు. అదే మన తెలంగాణలో లేకపోతే ఇంకెవరో వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఏదైతే ఈ మార్వాడి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ నుంచి తీసుకుంటే 10% ఎక్కువనే ఛార్జ్ చేస్తారు. వీళ్ళకేమో 10% డిస్కౌంట్ ఇస్తారు. యాక్చువల్ ప్రైస్కేమో మనోళ్ళకి ఇస్తారు. సో తద్వారా ఈయన ఏం చేస్తాడు, ఈ తెలంగాణ షాప్ అతను ఏం చేస్తాడు, దానికి ఒక 10%, 15% ప్రాఫిట్ యాడ్ చేసుకొని అమ్ముతూ ఉంటాడు. సో ఫర్ సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళాం, సిటీసీలో ఉన్నటువంటి ఒక షాప్ శ్వేత కంప్యూటర్స్కి వెళ్ళాం అనుకోండి. ఒక కంప్యూటర్ ధర, ఒక ల్యాప్టాప్ ధర అడిగితే అది
45,000 50,000 రూపాయలో చెప్తాడు. ఒక ఒక రౌండ్ ఫిగర్ ఏందంటే, ఒక మార్వాడి అతని షాప్‌కెళ్తే శ్వేత కంప్యూటర్స్ అని దాంట్లో మార్వాడి అతని షాప్‌కెళ్తే 50,000 రూపాయలు ఛార్జ్ చేసిండనుకోండి. అదే మన ప్రాంత వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే, దీనికి ఒక 10% యాడ్ చేసుకొని 55,000కు చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు కస్టమర్ ఏం చేస్తాడు? 50,000 ఉన్నదే ప్రిఫర్ చేస్తాడు కదా! 55 ఉన్న ప్రిఫర్ చేయడు కదా! ఎందుకు అంటే, మార్వాడి అనేటువంటి ఈ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, వాళ్ళ మార్వాడి షాప్‌కి అయితేనేమో 10% తక్కువిస్తాడు. లేదు వేరే వ్యక్తులైతేనేమో వాడు యాక్చువల్ రేట్‌కి ఇచ్చేస్తాడు. దీనివల్ల ప్రాఫిట్ డిఫరెన్స్ ఉంటది. సో, ఇట్లా మొత్తం వ్యాపారం అంతా కూడా ఈ విధంగా కొల్లగొట్టడం ద్వారా ఈరోజు తెలంగాణ వ్యక్తి కింద వ్యాపారం లేక, ఆ శ్వేత వేరే మార్వాడికి సంబంధించినటువంటి షాపోడేమో తక్కువకి అమ్ముతా ఉంటాడు. మీరు మన మన మళ్ళా మన సంబంధించిన వాళ్ళ మీద ఎక్కువగా అమ్ముతా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, మనోనికి గిరాకీ రాదు. సో, అవన్నీ క్లోజ్ చేస్తుంటాడు. ఇదే పరిస్థితి కిరాణా షాప్‌కి ఉంటది. ఇదే పరిస్థితి కంప్యూటర్ షాప్‌కి ఉంటది. ఈవెన్ ఇప్పుడు కెమెరా షాప్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ కోటిలోకెళ్తే హరిదాస్ మార్కెట్ ఉంటది. హరిదాస్ మార్కెట్‌లో కెమెరాలను అమ్ముతా ఉంటారు. అందులో మనకు సంబంధించిన షాపులుంటాయి. అదేవిధంగా మార్వాడికి సంబంధించిన షాపులుంటాయి. సేమ్ ఇదే పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్ ఏమో మార్వాడి అతను ఉంటాడు. అదేవిధంగా అక్కడ కెమెరా షాప్‌లో వాళ్ళేమో మార్వాడీలు ఉంటారు. సో, ఈ మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? ఓ 10% తక్కువకి ఇస్తాడు కెమెరాలు. దాని ద్వారా ఒక ₹1,00,000 ఉండేటువంటి కెమెరా ఏదైతుందో, వాడు మార్వాడియోడు ఏం చేస్తాడు? 90,000కే ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు మార్కెట్‌లో? 90,000 తక్కువకొస్తుందని చెప్పి సేమ్ క్వాలిటీ, సేమ్ బ్రాండు, సేమ్ పీసు తక్కువకొస్తుంది, మీకు ఇక్కడ ఎక్కువకొస్తుంది అంటే ఇమ్మీడియేట్‌గా ఈ 90,000 ఉన్న మార్వాడి షాప్ అన్న దగ్గరే కొంటారు. దీనివల్ల 1,00,000 అమ్మేటువంటి మన ప్రాంత వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ బిజినెస్ ఉండదు. సో, దానివల్ల నష్టం అవుతా ఉంటది కాబట్టి ఆయన మూసేస్తాడు. ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్‌లోనే అంటే ఊర్లలో కూడా ఉంటది. ఇప్పుడు ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులున్నాయి. అన్నీ దాదాపు అందులో 70% మార్వాడీలే ఉంటాయి. ఈవెన్ టైల్ షాప్స్. ఇప్పుడు టైల్ షాప్స్ ఏం చేస్తాయి? టైల్స్‌కి ఫేమస్ ఎక్కడ? గుజరాత్ వడోదర దగ్గర టైల్స్ దొరుకుతా ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళు అంతా మార్వాడీలే కదా! సో, వాళ్ళు అక్కడి నుంచి గుజరాతీలే కదా! సో, వాళ్ళందరూ తక్కువ ధరకు తెచ్చుకుంటారు. తక్కువ ధరకు అమ్మేస్తారు. మనం పోతేనే ఎక్కువ ధరకు చెప్తారు. వాళ్ళు పోతే తక్కువ ధర చెప్తారు. సో, ఇట్లా టైల్ షాపులలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మార్వాడీలు కూడా ఇప్పుడు మన వరంగల్ లాంటి నగరంలో చూడండి, నిజామాబాద్ లాంటి నగరాల్లో చూడండి, ఖమ్మం లాంటి నగరాల్లో చూడండి, టైల్ షాప్స్ అన్నీ మార్వాడీలే ఉంటాయి. 100% ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా హార్డ్వేర్ షాప్‌లోకి రావడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ షాప్స్, ఇక స్వీట్ షాప్స్ అంటేనే ఇక మనందరికీ తెలుసు. సరే స్వీట్ షాప్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి నడుస్తుంది అనుకుందాం. గోల్డ్ షాప్స్ ఇవి కూడా అదే పరిస్థితి. సో, ఇక్కడ ఏమైతుందంటే, ఇప్పుడు కిరాణా షాపుల ద్వారా కోమట్లకి అంటే ఆర్య వైశ్యులకి ఇబ్బంది కలుగుతూ ఉంది. కంప్యూటర్ షాప్స్ ఎవరైతే వ్యాపారం చేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్నిచర్ షాప్ ద్వారా మన వడ్రంగులకి, టైల్ షాప్ ద్వారా ఇంకో రకమైన వర్గాలకి, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈరోజు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్యమైనటువంటి కారణము ఇగో ఈ యొక్క సిస్టమ్ వల్ల ఇదంతా జరుగుతోంది. నిజంగా మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోగా ఎవరు వద్దనరు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వాంటెడ్లీ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మన వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని వాంటెడ్లీ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, దానిలో భాగంగానే ఈరోజు ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఊపందుకున్నది. ఇది ఈ రోజుదో లేకపోతే నిన్న మొన్న స్టార్ట్ అయిన ఉద్యమం కాదు ఇది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సమాజంలో ముఖ్యంగా ఊర్లలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ వివిధ రకాల వర్గాలు ఏవైతుందో వాళ్ళందరిలో ఒక రకమైనటువంటి ఉద్రేకం, ఆవేశం ఏతుందో అది కట్టలు తెంచుకొని బయటకు వస్తూ ఉంది. అందుకే ఈ ఉద్యమం ఎవరో చిన్నగా స్టార్ట్ అయిందని అనుకున్నారు కానీ ఇది చాలా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంగా మారడానికి చాలా పెద్ద స్కోప్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మిత్రులారా. ఇవన్నీ కొన్ని షాప్స్ మాత్రం, ఇవన్నీ చాలా రకాల షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇక నేనేం చెప్తా ఉన్నానంటే, ఇంతకుముందు చెప్పినా మీకు తక్కువ ధరకు అమ్ముతారని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో ఫర్ సపోజ్ కొల్లూరు అనేటువంటి ఒక రీసెంట్గా డెవలప్ అయినటువంటి ఒక కొల్లూరు అనేటువంటి ఒక విలేజ్ గ్రామం తీసుకుందాం. అక్కడ చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి. సో, కోకాపేట, కొల్లూరు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా ఈ కోకాపేటలో, కొల్లూరులో గనక కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుంది అంటే అక్కడ జనసాంద్రత త్వరలో వస్తుంది కాబట్టి ముందే పోయి కొంతమంది మార్వాడీలు ఏం చేస్తారు, ముందే తెలుగుపోయి ఇక్కడ కొన్ని టైల్ షాప్స్ పెట్టడమా, లేకపోతే ఇంటీరియర్ సంబంధించిన షాపులు పెట్టడమా పెట్టేసి ఇమ్మీడియట్గా అక్కడ ఒక చిన్న దాని పక్కనే మళ్ళీ ఒక కిరాణా షాప్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక మిగతా అక్కడ లోకల్గా అప్పటికే ఉండేటువంటి మనకు సంబంధించినటువంటి వాళ్ళ కిరాణా షాపులు ఏవైతుంటాయో వాటిని దెబ్బకొట్టడానికి వీళ్ళు తక్కువ ధరకి అమ్ముతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఎనీ ఐటమ్ తక్కువ ధరకి అమ్మి ఇమ్మీడియట్గా ఆయన షాప్ క్లోజ్ అయ్యేటట్టు చూస్తారు. ఆయన షాప్ క్లోజ్ అయ్యేదాకా తక్కువకు అమ్ముతూనే ఉంటారు. వన్స్ ఆ షాప్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ రేట్ల మహంతా పెరిగిపోతూ ఉంటాయి. ఇది
వాస్తవమైనటువంటి విషయం. ఇది చాలా మందికి కూడా తెలియనటువంటి విషయం ఇది. ఇది చాలా డెప్త్‌గా ఆలోచిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు ఈ హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీలో ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అంటూ